ముప్పారపు మురళీ ధనమ్మ గార్లకు కనిష్ట సంతానంగా సెప్టెంబర్ 23, 1977లో జన్మించిన ముప్పారపు నరేందర్ గారు చిన్నతనం నుండి చురుకుగా ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ 1994 నుండి తనలో ఉన్న సృజనాత్మకతకు మెరుగులు పెట్టుకుంటూ నవంబర్ 10వ తేదీ 1996న నరేంద్ర డిజైన్స్ మరియు యూత్ క్లబ్ పేరిట దీపావళి పర్వదినం సందర్భంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నరకాసుర వధతో తన కార్యక్రమాలను ప్రారంభించారు. జనవరి 1వ తేదీ 1997న సమాజంలో మార్పుకు తను స్వయంగా తయారు చేసిన థర్మకోల్ ఆకారాలతో కళా ప్రదర్శన ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖులు మరియు ప్రజల మన్ననలను పొందారు. 1997 నుండి 2002 వరకు దసరా ఉత్సవాల్లో చెడుపై మంచి విజయంగా జరుపుకునే రావణ సంహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 6, 1999న కార్గిల్ విజయోత్సవ చిత్రమాలిక ప్రదర్శన సూర్యాపేట మరియు మిర్యాలగూడ నందు ఏర్పాటు చేసి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. వర్షపు నీటిని నిల్వ చేస్తే కరువు దూరం అంటూ మే 30, 2000 సంవత్సరంలోనే ఒక ఇంకుడు గుంటను నిర్మించారు. ఎంఎస్సి, ఎంఏ, బీఈడి పూర్తి చేసి 2001లో ఉపాధ్యాయ ఉత్తీర్ణత పరీక్ష రాసి 2002లో ఉపాధ్యాయుడిగా నియమితురైనారు. 1993 నుండి కంప్యూటర్ విద్యలో ఇప్పటివరకు మంచి ప్రావీణ్యం సంపాదించారు. భూమాత రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం మార్చి 2009 నుండి గ్రీన్ క్లబ్ ఏర్పాటుతో సమాజంలో, ప్రజల్లో, విద్యార్థుల్లో చైతన్యం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ నివారణకు ప్రజా చైతన్యమే పరిష్కారం అంటూ ప్లాస్టిక్ కవర్లపై ఉద్యమం ఆరంభించారు. భూమాతకు, పరిసరాల్లో భూ, జల, వాయు కాలుష్యాలకు మరియు పర్యావరణ పరిరక్షణకు తలనొప్పిగా మారిన ప్రజలు ప్లాస్టిక్ కవర్ల మోజులో చేతి సంచి అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం కోసం గత 7 సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక దినోత్సవాలు, వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగితపు సంచుల తయారీపై పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత శిక్షణ మరియు విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. 16 జూలై 2010లోనే గ్రీన్ క్లబ్ గ్రీన్ ర్యాలీ పేరిట అప్పటి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో రాష్ట్రంలోనే అతి భారీ ర్యాలీ నిర్వహణ మరియు 20,000 మొక్కల ఉచిత పంపిణీకి కృషి చేశారు. 2012లో వన సంరక్షణ కోసం అప్పటి జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు గారు మరియు అప్పటి అటవీ అధికారి పురుషోత్తంరావు గారులతో కలిసి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఒక మొక్క అంటూ విద్యార్థులకు 1,00,000కు పైగా మొక్కల పంపిణీలో చురుకైన పాత్ర పోషించి తగు ప్రణాళికలు రూపొందించి అందరి మన్ననలు పొందారు. పవిత్రంగా భక్తి శ్రద్ధలతో భక్తిభావంగా జరుపుకునే వినాయక చవితి పండగ నవరాత్రులు కేవలం ఆకర్షణతోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వినియోగించడంతో అవి వినియోగించకూడదని ప్రజల్లో చైతన్యం కోసం జల సంరక్షణ, చెరువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 6 సంవత్సరాలుగా పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో ఇప్పటి వరకు గ్రీన్ క్లబ్ సభ్యుల సహకారంతో 30,000కు పైగా బంకమట్టి విగ్రహాలను ఉచిత పంపిణీ చేశారు. స్థానిక వేదాంత భజన మందిరం, సంతోషిమాత దేవాలయం మరియు ఇతర ప్రదేశాల్లో గత 6 సంవత్సరాలుగా బంకమట్టితో మాత్రమే తయారు చేసిన గణపతి విగ్రహాలతో గణపతి నవరాత్రులు నిర్వహించడంలో కృషి చేస్తున్నారు. సెప్టెంబర్ 22, 2013న జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు పునర్జన్మించి తిరిగి కొద్ది రోజుల్లోనే పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించుకొని తనకు సహకరించే వారితో ముందుకు వెళుతున్నారు. 2015 గణపతి నవరాత్రుల్లో వార్డుకో మట్టి గణపతిని అందించడంలో సూర్యాపేట మున్సిపాలిటీకి తోడ్పాటు. మొత్తంగా గ్రీన్ క్లబ్ కృషితో దాదాపు 100 వరకు మంటపాల్లో మట్టి గణపతులకు పూజలు చేస్తున్నారు. పట్టణంలో మొట్టమొదటిసారిగా 1 kW సోలార్ పలకల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. భూమాతకు, వాయుదేవుడికే ఇబ్బంది కలిగించే బాణసంచ అధికంగా కాల్చితేనే పండగ మంచిగా చేసినట్టు భావిస్తున్న తరుణంలో సురక్షిత దీపావళి సంబరాలు అంటూ పర్యావరణ పరిరక్షణకు 1000 కరపత్రాలను ఇంటింటికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఉపాధ్యాయ సమావేశాల్లో, వివిధ రకాల సమావేశాల్లో పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వేదికలుగా చేసుకుంటూ మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం అంటూ వేల సంఖ్యలో కరపత్రాల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పర్యావరణంపై పలు దిన పత్రికలకు వ్యాసాలను రాసిస్తున్నారు. మనిషిని చూడగానే ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణ గుర్తుకొచ్చేలా పర్యావరణ పరిరక్షణకై ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పారపు నరేందర్ గారు చేసిన స్వచ్ఛంద కృషిని గుర్తిస్తూ వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ మరియు వివిధ సంస్థల ద్వారా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పలువురు ప్రశంసించారు. జిల్లా ఉత్తమ పర్యావరణవేత్త అని మరియు జిల్లా వన నేస్తం అని పురస్కారాలు వీరు పొందడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో పట్టణ ఉత్తమ స్వచ్ఛంద సేవకుడిగా, 2016లో జిల్లా ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా, ఆగస్టు 15, 2016 వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే హరిత మిత్ర అవార్డును ఆయన స్వీకరించారు. వృక్షో రక్షతి రక్షితః. చేతి సంచితో బజారుకు వెళదాం, ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిద్దాం. సృష్టిలో భూమాత మరియు మాతృమూర్తి మనకు ఎంతో ముఖ్యం అన్న ఈ 3 నినాదాలతో ముందుకు వెళుతున్నారు మీ ముప్పారపు నరేందర్ కుమార్.